అమెరికా ఏమన్నా కొత్త ఎత్తు ఇజ్రాయెల్తో కలిసి వేసిందా అన్నటువంటిది సందేహం. ఎందుకు అంటే కుట్రలు కుతంత్రాలు చేయడంలో, వ్యూహాత్మక గేమ్స్ ఆడడంలో అది సిద్ధాస్తురాలు. రఫాలోకి వెళ్లకుండా ఆగినటువంటి ఇజ్రాయెల్ అకస్మాత్తుగా రఫాలోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఎక్కడ కూర్చుంది? ఈజిప్ట్కి రఫాకి మధ్యలో ఉన్న సరిహద్దును మూసేసింది. ప్రపంచ దేశాల ఆహార ధాన్యాలు ఈజిప్ట్ నుండి రఫాలోకి వస్తున్నాయి. అక్కడి నుంచి పాలస్తీనా అంతా వెళ్తూ ఉంటాయి. వాటిని ఎవరు చూస్తారు? ఈజిప్ట్ చూస్తుంది, ఖతార్ చూస్తుంది. తద్వారా ఆ రూట్లో నుంచి వీళ్ళు కూడా అమెరికా వాళ్ళు సాయం చేయాలన్న అట్టించినే జరుగుతుంది. ఇజ్రాయెల్ ఇప్పుడు దాన్ని మూసేసింది. అలాగే అమెరికా ఏం పెట్టింది ఇంతకుముందే? తను అక్కడ ఒక శిబిరం ఏర్పాటు చేస్తాను, ప్రపంచ దేశాల సాయాన్ని నేనే తీస్తాను, ఇజ్రాయెల్ను ఆపినా నేను ఊరుకోను అంటూ మేకపోతు గాంభీర్య ప్రకటన చేసింది. తద్వారా అక్కడ ఏం చేద్దాం అనుకుంటుంది అమెరికా? సైనిక స్థావరం ఏర్పాటు చేయాలనుకుంటుంది. ఎక్కడ? పాలస్తీనా లోపల. సైనికులతోనే కదా ఇదంతా నడిపేది. తద్వారా అవసరమైతే ఆ సైనికులు దేనికైనా పనికి వస్తారు. ఇంకోటి, పాలస్తీనా ఉగ్రవాదులకు అండగా ఉండరు. అదే ఈజిప్ట్ అయితే కనుక ఉగ్రవాదులని తెలిసినా కూడా వాళ్ళకే ఆ ఆహార పదార్థాలన్నీ అందజేసేస్తుంది, వైద్య పరికరాలు ఇవన్నీ కూడా. అమెరికా చేస్తే అది అసాధ్యం. కాబట్టి అమెరికాని హమాస్ తీవ్రవాదులు వీళ్ళందరూ ఆపారు. మా భూమి మీద నువ్వెవరో ఉండటానికి, నువ్వు ఈ శిబిరం పెట్టడానికి వీల్లేదు అని. ఇప్పుడు రఫాకు వచ్చేటువంటి ఆహార పదార్థాల రూట్ని బ్లాక్ చేసేసింది. ఈజిప్ట్ నుండి వచ్చాడు ఆల్రెడీ, ఇజ్రాయెల్ నుండి వచ్చే రూట్ని ఇజ్రాయెల్ ఆల్రెడీ బ్లాక్ చేసేసింది. ఇప్పుడు రెండు వైపుల నుంచి ఆహారం కానీ ఏమీ సదుపాయాలు రాకపోతే ప్రజలు తిరుగుబాటు చేస్తారు. అప్పుడు సచ్చినట్టు అమెరికా సెంటర్ని యాక్సెప్ట్ చేయాల్సి ఉంది. తద్వారా అమెరికన్ స్థావరం అక్కడ సెట్ చేసుకోవడానికి ఎత్తుగడ వేసిందా? అమెరికా ఇజ్రాయెల్ కలిసి తిట్టుకుంటున్నట్టు కొట్టుకుంటున్నట్టు నటిస్తూ చేస్తున్నాయంటే అవునన్న సంకేతం వినబడుతోంది.